నిన్నాక మొన్న జరిగిన జీడిమెట్ల కేసే చూస్తున్నారు అందరు. కానీ మన ఇండియాలో ఇంకా ఎన్ని కేసులు అవుతున్నాయి తెలుసా? పిల్లలు ఆడపిల్లలు ఎట్లా తయారయ్యారంటే, కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఎట్లా తయారయ్యారంటే బాయ్ ఫ్రెండ్ కోసము, లవర్ల కోసము, ఎట్లా అంటే మొత్తం మర్డర్ చేయడానికి కూడా వెనక పోతలేరు. ఎన్ని కేసులు అయినాయి తెలుసా? నిజంగా ఈ ఒక్క మంత్, జస్ట్ జూన్ మంత్లోనే చాలా కేసులు అయినాయి. ఒకసారి చూపిస్తా చూడుర్రి. చాలా అంటే చాలా డేంజర్ కేసులు అయినాయి. ఒకసారి చూపిస్తా చూడుర్రి. హీగిది గద్వాల మర్డర్ కేసు. లవ్ కోసం లగ్గమైన నెల రోజులకే పెన్మిటిని చంపేపించింది. మేం పేదోళ్ళము, కట్నం ఇయ్యలేము, ఖర్చు పెట్టలేమంటే పెద్ద మనసుతోటి గుళ్ళ లగ్గం చేసుకున్నాడు. ఇంట్లోకి ఇష్టం లేకున్నా. ఇంత మంచి పిల్లగాని పానం తీస్తానికి ఓ గ్యాంగును మాట్లాడి భూ సర్వే పేరుతోటి దొలకపోయి ఘోరంగా చంపేసిండ్రు. అబ్బాయి చనిపోయాడని తెలిసి కూడా ఈ అమ్మాయి మా చుట్టూనే తిరుగుతూ మా దగ్గరనే ఉంటూ కనీసం ఒక ఏడు కన్నీడ్చుకో కూడా కార్చకుండా మా దగ్గర నార్మల్ గా ఎలా తిరగలిగింది ఇంతకి? ఇదేమో హనీమూన్ మర్డర్ కేసు. మధ్యప్రదేశ్ లో బిజినెస్ మ్యాన్ తోటి పెళ్లి కాగానే మేఘాలయకు దొలకపోయి ఆడ మర్డర్ చేపించింది. ముందే లవర్ ఉన్నాడట. ఓ గ్యాంగుకు పైసలు ఇచ్చి ప్లాన్ ప్రకారం భర్తను చంపేసి దేశమంతటా పెద్ద చర్చ అయ్యింది. ఇక ఉత్తరప్రదేశ్ లో డ్రమ్ మర్డర్ కేసు. బయట దేశాలలో కొలువు చేస్తున్న పెన్మిట్ రాగానే అన్నంలో మందు కలిపి అటెంక లవర్ పిలిస్తే ఇద్దరు కలిసి కొట్టి చంపేసిండ్రు. బాడీని 15 తుంకలు చేసి డ్రమ్ములో దాచిపెట్టిరంటే చూడండ్రిగా. హర్యానాలో రీల్స్ చేసే ఈమెకు రీల్స్ చేసే ఇంకోడు దగ్గర అయ్యిండు. పిల్లలున్నారు, గిదేం పని అని కోపడ్డందుకు మోక చూసి అన్ని పిలుచుకొని కుత్కే కోసి చంపేసి బండి మీద డెడ్ బాడీని తీసుకుపోయి ఊరవతల కాల్వలో పడేసిండ్రు. మహారాష్ట్రలో భార్య ఇంకో ముంగట డాన్స్ చేసుకుంటా ఊకుక్క వీడియోలు పంపితే ఇక నేను బతికి వేస్ట్ అని పానం తీసుకున్నాడు భర్త. మొన్న హైదరాబాద్ లో షానేళ్లకు 10th క్లాస్ దోస్తులు కలిస్తే పాత ప్రేమలు మళ్ళా ఒట్టి ఈమోగన్ కోసం 3 పిల్లలకు అన్నంలో ఇసం పెట్టి చంపే జర్రంతల పెన్మిటి బచాయించే. ఓ ఇట్లా ఎన్నని చెప్తాం, ఈనడమనే బొచ్చడు జరిగినాయి దేశంలో. పెళ్లి మురుపం దీరనోళ్ళు కొందరైతే పిల్లలున్నోళ్ళు కొందరు. ఇద్దరాలు మొగలు నడిమిట్లకు 3వ జొర్రుడు సోషల్ మీడియా సోపతులతోటే గిసొంటి నేరాలు ఘోరాలు. ఓ గల్ల అంతలావు లవ్ ఉంటే ఆ లవర్ నే చేసుకోవాలి. అంతేగాని ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని ఆలపానాలు తీసుడేం దక్కలు. ఈ భర్త వద్దనుకుంటే ఇడుపు కాయిదాలు తీసుకొని మారాన్ లెక్క నచ్చినోని చేసుకుంటే మాయే. ఆ భర్తలను చంపేస్తానికి మీరు వేస్తున్న ప్లాన్లు, స్కెచ్లకు తోపు సినిమా డైరెక్టర్లే చిన్నబోతున్నారు పో.